హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th అక్టోబర్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియా అండ్ చైనా విల్ రెజ్యూమ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ సస్పెన్షన్? భారత్ మరియు చైనా ఎన్ని సంవత్సరాల తర్వాత నేరుగా విమాన సర్వీసులను పునః ప్రారంభించబోతున్నాయి? ఆప్షన్ ఏ 3 years, ఆప్షన్ బి 4 years, ఆప్షన్ సి 5 years, ఆప్షన్ డి 6 years. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 years. ఇండియా మరియు చైనా మధ్య 2020లో కోవిడ్ మరియు కొన్ని బార్డర్ టెన్షన్స్ కారణంగా ఫ్లైట్స్ అనేవి ఆపేయడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఫ్లైట్స్ను నడపాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ రీస్టార్ట్ అయ్యే ఫస్ట్ ఫ్లైట్ ఇండిగో. ఇది అక్టోబర్ 26న కోల్కతా మరియు గాంజో మధ్య నడవనుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ద తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అలౌ టెంపరరీ ట్రావెల్ ఎగ్జంప్షన్ ఫర్ ఏ పాసిబుల్ ఇండియా విజిట్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో భారత్ పర్యటన కోసం తాత్కాలిక ప్రయాణ అనుమతి పొందిన తాలిబాన్ విదేశాంగ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ ముల్లా బరాదర్, ఆప్షన్ బి అమీర్ ఖాన్ ముత్తాఖీ, ఆప్షన్ సి సిరాజుద్దీన్ హక్కానీ, ఆప్షన్ డి అబ్దుల్ ఘనీ. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమీర్ ఖాన్ ముత్తాఖీ. సాధారణంగా తాలిబాన్లకు ఇండియాలో ట్రావెల్ చేయడానికి అనుమతి ఉండదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అయిన అమీర్ ఖాన్ ముత్తాఖీ గారికి మాత్రం అక్టోబర్ 9 నుంచి 16 వరకు ఇండియాలో ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయన ఇండియాకు వస్తే ఒక తాలిబాన్ మంత్రి మొదటిసారి ఇండియాను సందర్శించడం అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఎయిర్లైన్ స్టార్టెడ్ ద ఫస్ట్ ఎవర్ నాన్ స్టాప్ ఫ్లైట్ కనెక్టింగ్ ఇండియా అండ్ ద ఫిలిప్పీన్స్ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో భారత్ ఫిలిప్పీన్స్ను నేరుగా కలిపే తొలి నాన్ స్టాప్ విమానాన్ని ఏ ఎయిర్లైన్ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఇండిగో, ఆప్షన్ బి విస్తారా, ఆప్షన్ సి ఎయిర్లైన్, ఆప్షన్ సి ఎయిర్ ఇండియా, ఆప్షన్ డి ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎయిర్ ఇండియా. అక్టోబర్ 1న ఇండియా మరియు ఫిలిప్పీన్స్ నడుమ మొదటి నాన్ స్టాప్ ఫ్లైట్ స్టార్ట్ కావడం జరిగింది. దీని ప్రయాణం ఇండియాలోని ఢిల్లీ నుంచి ఫిలిప్పీన్స్లోని మనీలా వరకు సాగనుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్గనైజేషన్ సెలబ్రేటెడ్ ఇట్స్ సెంటనరీ ఆన్ అక్టోబర్ 2, 2025? అక్టోబర్ 2, 2025న ఏ సంస్థ శతాబ్దోత్సవాన్ని జరుపుకుంది? ఆప్షన్ ఏ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆప్షన్ సి భారతీయ జనతా పార్టీ, ఆప్షన్ డి ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ. మన ఆన్సర్ వచ్చేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అనేది 1925లో స్థాపించడం జరిగింది. అక్టోబర్ 2న ఈ సంస్థ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ వార్షికోత్సవానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 రూపాయల నాణ్యాన్ని మరియు ప్రత్యేకమైన పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ నాణ్యానికి ముందు వైపు మన జాతీయ చిహ్నం ఉంటుంది. వెనక వైపు మన భరతమాత సింహం మీద కూర్చుని కుడి చేతితో ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. ఆమె ప్రక్కన స్వయం సేవకులు ఆమెను భక్తితో నమస్కరిస్తున్నట్టు ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ ఈజ్ సెట్ టు రీఓపెన్ ఆల్ ఇట్స్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఆన్ అక్టోబర్ 7, 2025? ఏ రాష్ట్రం అక్టోబర్ 7, 2025న తన అన్ని వన్యప్రాణ అభయారణ్యాలను పునః ప్రారంభించడానికి సిద్ధమైంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. కొన్ని కారణాల వలన గుజరాత్లోని వన్యప్రాణి అభయారణ్యాలు మూసివేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇవి మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరుగుతుంది. వీటిని అక్టోబర్ 16, 2025న ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పటికీ అంతకంటే ముందే అంటే అక్టోబర్ 7, 2025న రీఓపెన్ చేయబోతున్నారు.
దీని కారణంగా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అక్టోబర్ 10న గిర్ శాంచరీని పర్యటించబోతున్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆయిల్ ఇండియా లిమిటెడ్ డిస్కవర్డ్ న్యాచురల్ గ్యాస్ నియర్ విచ్ రీజియన్ ఇన్ అక్టోబర్ 2025. అక్టోబర్ 2025లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏ ప్రాంతం దగ్గర సహజ వాయువు కనుగొన్నది? ఆప్షన్ ఏ అండమాన్ ఐలాండ్, ఆప్షన్ బి లక్షద్వీప్, ఆప్షన్ సి గుజరాత్ కోస్ట్, ఆప్షన్ డి బే ఆఫ్ బెంగాల్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండమాన్ ఐలాండ్స్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ వారు అండమాన్ దీవుల సమీపంలో ఉన్న తీర ప్రాంతంలో న్యాచురల్ గ్యాస్ని కనుగొన్నారు. దీని వలన దిగుమతి చేసుకునే ఇంధనం మీద ఆధారపడటం తగ్గుతుందని మరియు దేశీయ ఇంధన ఉత్పత్తికి దోహదపడుతుందని నమ్ముతున్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ న్యూ కేంద్రీయ విద్యాలయాస్ వర్ అప్రూవ్డ్ అండర్ ద సివిల్ సెక్టార్ ఇన్ అక్టోబర్ 2025. అక్టోబర్ 2025లో సివిల్ సెక్టార్లో ఎన్ని కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఆమోదించబడ్డాయి? ఆప్షన్ ఏ 45, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 57, ఆప్షన్ డి 60. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 57. క్యాబినెట్ 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఆమోదించింది. దీనికి 5,862 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం గిరిజన మరియు కొండ ప్రాంతాల్లో జీవించే పిల్లలకు మెరుగైన విద్యను అందించడం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా రిమైన్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వాట్ ప్రోడక్ట్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025. అక్టోబర్ 2025 నాటికి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఏ ఉత్పత్తిలో కొనసాగుతుంది? ఆప్షన్ ఏ రైస్, ఆప్షన్ బి వీట్, ఆప్షన్ సి మిల్క్, ఆప్షన్ డి షుగర్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిల్క్. ప్రపంచ పాల ఉత్పత్తి చేసే దేశాలలో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 25% ప్రాంతాలకు కావలసిన పాలు మన భారతదేశం నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ దట్ వయలేషన్ ఆఫ్ ఆన్లైన్ మనీ గేమింగ్ రూల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్. భారత ప్రభుత్వం ప్రతిపాదన ప్రకారం ఆన్లైన్ మనీ గేమింగ్ నిబంధనలను ఉల్లంఘనలను ఏ విధంగా పరిగణించాలి? ఆప్షన్ ఏ బెయిలబుల్ అఫెన్స్, ఆప్షన్ బి నాన్ బెయిలబుల్ అఫెన్స్, ఆప్షన్ సి సివిల్ అఫెన్స్, ఆప్షన్ డి మైనర్ అఫెన్స్. మన ఆన్సర్ వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ PROG యాక్ట్ వారు ఆన్లైన్ గేమింగ్ యాప్లు ప్రమోట్ చేసేవారు మరియు వాటిని అడ్వర్టైజ్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకొని శిక్ష పడేలాగా నిబంధనలు విధించింది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇవ్వలేని నేరాలుగా పరిగణించాలని కోరింది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ did the Union Public Service Commission commence on October 1, 2025. అక్టోబర్ 1, 2025న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది? 100 year సెంటెనరీ ఇయర్ సెలబ్రేషన్, ఆప్షన్ బి న్యూ రిక్రూట్మెంట్ పాలసీ ఇంప్లిమెంటేషన్, ఆప్షన్ సి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ లాంచ్, ఆప్షన్ డి నేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 100 year సెంటెనరీ సెలబ్రేషన్. 1 అక్టోబర్ 1926లో స్థాపించిన UPSC తను స్థాపించి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కారణంగా UPSC వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించింది. ఈ వేడుకలు అక్టోబర్ 1, 2025 నుంచి అక్టోబర్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా కొత్త లోగోను UPSC ఆవిష్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా వాజ్ రీ-ఎలెక్టెడ్ టు విచ్ పార్ట్ ఆఫ్ ద ICAO కౌన్సిల్ ఫర్ 2025-2028. భారత్ 2025-28 సంవత్సరాల కోసం ICAO కౌన్సిల్ యొక్క ఏ పార్ట్లో మళ్ళీ ఎన్నికయ్యారు?
ఆప్షన్ ఏ పార్ట్ 1, ఆప్షన్ బి పార్ట్ 2, ఆప్షన్ సి పార్ట్ 3, ఆప్షన్ 4 పార్ట్ 4. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పార్ట్ 2. ICAO అనేది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ యొక్క ప్లానింగ్, డెవలప్మెంట్ మరియు సేఫ్టీ కొరకు పనిచేస్తుంది. ఇది యునైటెడ్ నేషన్ వారి స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇందులో ఏషియా పసిఫిక్ రీజియన్ను ప్రాతినిధ్యం వహిస్తూ ఇండియా పార్ట్ 2లో రీఎలెక్ట్ అయ్యింది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, విచ్ మెజర్ ఈస్ క్రూషియల్ టు సపోర్ట్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారం భారత ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి కీలకమైన చర్య ఏది? ఆప్షన్ ఏ రెడ్యూసింగ్ ఇంపోర్ట్స్, ఆప్షన్ బి ఇంక్రీజింగ్ క్యాపిటల్ స్పెండింగ్, ఆప్షన్ సి కట్టింగ్ సబ్సిడీస్, ఆప్షన్ డి ఇంక్రీజింగ్ ట్యాక్సెస్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంక్రీజింగ్ క్యాపిటల్ స్పెండింగ్. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ప్రకారం మనము మూలధనాన్ని కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వలన మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ అక్టోబర్ 8, ఆప్షన్ బి అక్టోబర్ 9, ఆప్షన్ సి అక్టోబర్ 10, ఆప్షన్ డి అక్టోబర్ 11. ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.